వారి గురించి మోషే గారు తాను బ్రతుకున్న కాలంలోనే ఒక మాటను ఇశ్రాయేలీల మధ్య మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము, ఒకసారి సందర్భాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దామండి. నీ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినవలెను. మరియు యెహోవా నాతో ఇలాగనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. అతని నోట నా మాట నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించేది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి విచారణ చేసేదను అన్నాడు. ముందుగానే యేసుక్రీస్తు వారి యొక్క రాక గురించి భక్తుడైన ప్రవక్తగా అప్పటి కాలంలో మోషే నాయకత్వాన్ని వహించిన ఒక నాయకుడు, బలమైన నాయకుడు మోషే గారు ఆయన గురించి ప్రస్తావిస్తూ నా వంటి ప్రవక్త వీరి సహోదరులలో నుండి నాలాంటి ప్రవక్త భూమి మీదకి వస్తాడు. మీరు ఆయన మాటలు నేను నాకు ఎలా దేవుడు ఆజ్ఞాపించిన మాటలు మీ మధ్య నేను విశదీకరించాను. మోషేకి ఆజ్ఞాపించినట్లు, యెహోవా మోషేకి తెలియజేసినట్లు, యెహోవా మోషేకి ఇలాగ చెప్పాను అని ఎలాగైతే నాకు తండ్రి చెప్పిన మాటలు మీకు అందిస్తున్నానో అలాగే ఆయన కూడా ఏమని మాట్లాడతాడు, నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దాని గురించి విచారణ చేస్తాను. అతడు నా నామమున మీకు అనేకమైన మాటలు చెప్తాడు. అంటే నేను ఆజ్ఞాపించిన వాటినే ఆయన మీకు ప్రస్తావిస్తాడు. నేను తండ్రి యేసుక్రీస్తు కూడా ఏమంటాడంటే నేను తండ్రి యొక్క వినిన సంగతులనే మీకు ఏం చేస్తున్నాను చెప్పుచున్నాను తప్ప నా అంతటా నేను ఏమీ బోధించడం లేదు అని ఆయన కూడా మాట్లాడటం మనం చూస్తున్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారి గురించి మోషే గారు చెప్పిన ఆ ప్రవక్త ఈయన అని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. కానీ ఒకవేళ యూదులు కనుక ఆయనను ప్రవక్తగా అంగీకరిస్తే యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఉండేవారు కాదండి. అందుకే యూదులు ఆయనను ప్రవక్తగా వస్తాడు అని మోషే లాంటి ఒక మహానాయకుడి ద్వారా చెప్పబడిన యేసుక్రీస్తు వారిని వారు ప్రవక్తగా అంగీకరించలేదు అని మనం బైబిల్లో చాలా లేఖనాల్లో చూస్తాం. యేసుక్రీస్తు వారిని ప్రవక్తగా అంగీకరించకపోవటానికి కారణాలు అండ్ ఆయన చేసిన బోధనా విధానం, ఆయన యూదుల్ని ఎండగట్టిన విధానం, ఆయన యూదులు చేసిన ప్రతి తప్పును ధర్మశాస్త్ర ప్రకారంగా దాన్ని ఆ తప్పని చెప్పడం వారి మధ్య అది యూదులు అనే వారికి ఎవరికి కూడా నచ్చలేదు. కనుక ఆయన ప్రవక్త నాలాంటి ప్రవక్త వస్తాడని ఒక మోషే లాంటి ఒక మహానాయకుడే చెప్పినప్పుడు నిజంగా ఆ ప్రవక్త కొరకు ఎదురు చూడాలి వీళ్ళంతా కూడా. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి తప్ప ఇంకా రాలేదని భ్రమలో ఉండకూడదు. వస్తాడని చెప్పాడంటే ఖచ్చితంగా మోషే ప్రస్తావించాడంటే ఖచ్చితంగా ఆయన వచ్చి తీరతాడు. మరి నిజంగా ఆయన వస్తాడని ఎదురు చూడాల్సిన యోధ సమాజం అంతా కూడా ప్రవక్త వస్తాడని ఎక్కడ విశ్వసించినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. పైపెచ్చు నేనే ఆయనని తన స్వతహాగా యేసుక్రీస్తు వారే చెప్పుకున్నా ఆయనను అంగీకరించినట్టుగానే మనం బైబిల్లో చూస్తాము. కనుక యేసుక్రీస్తు వారు మోషే ప్రవచించిన ప్రవక్త నిజంగా యేసుక్రీస్తేనా? యేసుక్రీస్తు వారి గురించే మోషే గారు ప్రస్తావించాడా? ఒకవేళ మోషే గారు యేసుక్రీస్తు వారి గురించే ప్రస్తావిస్తే యూదులు ఆయన్ను ఎందుకు విశ్వసించలేదు అని మనం ఆలోచిస్తున్నప్పుడు నాలాంటి ప్రవక్తను మీ మధ్య మీ సహోదరుల నుండి ఆయన పుట్టిస్తాడు. 18వ వచనం
అతడు నా అతని నోట నా మాటలన్నింటినీ ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించింది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వారిని దాని గురించి నేను ఏం చేస్తాను? విచారణ చేస్తాను. నా వాటిలోనే చెప్తాడు. నా ఆజ్ఞలన్నీ ఆయనకు నేను వివరిస్తాను, చెప్తాను. వాటినే మీకు వెల్లడిపరుస్తాడు. అలా వెల్లడిపరుస్తున్నప్పుడు మీరు అన్ని విషయాల్లో ఆయన మాట వినండి అని చెప్పినప్పుడు నిజంగా యూదుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారు స్వతహాగా యేసుక్రీస్తు వారిని మెస్సియాగా వారు అంగీకరించలేదు. పైపెచ్చు నిజంగా మోషే ప్రవచించిన ప్రవక్త ఈయనే అని ఎన్నోసార్లు ఆయన రుజువుపరుచుకున్న ఆయనను ఆ ప్రవక్తగా అంగీకరించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి యూదులది. కనుక వీళ్ళు ఆయనను అలా విశ్వసించకపోగా ఇక ఈయనను ఎలాగైనా సిలువ వేయించాలి అన్న 19 ఉన్నారు. ఈయన ఎలాగైనా సిలువ వేసి ఆయనను మరణానికి పాత్రలు చేయాలి, లేదా రాళ్ళతో కొట్టేలా చంపేయాలి, ఏదో ఒక రకంగా యూదులకు ఆటంకంగా ఉన్నాడు కనుక యూదులకు ఆటంకంగా ఉన్న ఈయనను ఏం చేయకూడదు? భూమి మీద మనతో పాటు బ్రతకనివ్వకూడదు, ధర్మశాస్త్ర నీతులు ఇక్కడ చెప్పనివ్వకూడదని ఆయన మీద ప్రవక్తగా ఆయనను విశ్వసించి ఆయనకు భయపడాల్సిన సమాజం అంతా అలా భయపడకపోగా ఏం చేశారంటే ఆయన మీద పగ పెంచుకున్నారు. ఆయన మీద ఏం పెంచుకున్నారు? పగ పెంచుకున్నారు. నిజంగా ఇదిగో మీరు మోషేని నమ్మినట్టయితే మీరు నన్ను కూడా ఏం చేస్తారు? నమ్ముతారు. మోషేను నమ్మితే ఆయన ఎందుకు నమ్మాలి? మోషే చెప్పాడు ఏమని? నా వంటి ప్రవక్త మీ సహోదరులలో నుండి వస్తాడు అని. అంటే వీళ్ళు యేసును నమ్మటం లేదంటే అక్కడ ఆయన అంటున్నాడు మీరు నన్ను నమ్మటం లేదంటే మీరు ధర్మశాస్త్రాన్ని నమ్మటం లేదు. మోషే అయితే ధర్మశాస్త్రంలోనే నన్ను గురించి వ్రాశాడు అని క్లియర్గా రాశాడు. 5వ అధ్యాయం 45వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపుతాడు. అతడు నన్ను గూర్చి వ్రాసాను కనుక. ఎక్కడ వ్రాశాడు? ఇదిగో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో నాలాంటి ప్రవక్తను మీ సహోదరులలో నుండి ఆయన మీ కొరకు పుట్టిస్తాడు. మోషే నన్ను గురించి వ్రాశాడు అని చెప్పిన యూదులకి ఆయనను వారు ప్రవక్తగా అంగీకరించలేదు. మోషే రాశాడు అని ధర్మశాస్త్రాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నా ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలా మోషే నన్ను గురించి ప్రస్తావించారని చెప్పిన ఆయన మాట వారు వినలా. అప్పుడే మోషే గారి ద్వారా ఒక మాట అన్నాడు, ఆయన నోట నా మాటలు ఉంచుతాను, మీరు అన్ని విషయంలో ఆయన మాట వినవలేను. ఒకవేళ అలా వినకపోతే వినని వారిని గూర్చి నేను ఏం చేస్తాను? విచారణ చేస్తాను. ఆయన చెప్పిన వారు ఆయనను ఏం చేయలేదు? అంగీకరించినట్టుగా మనకి కనపడుతుంది. అని స్వతహాగా యేసుక్రీస్తు వారే నేనే ఆయన్ని, నేనే ఆ ప్రవక్తని, నేనే మోషే ప్రస్తావించిన ఆ ప్రవక్తని నేనే అని తనకు తానుగా వారికి కనపరుచుకుంటున్న వారు నమ్మకపోవడాన్ని బట్టి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలగజేసింది? వృద్ధితనము కలగజేసింది. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడతాయో, ఎప్పుడైతే దేవుడికి మనం అనుసంధానం అవుతామో, దేవుడికి మనకి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ఏమంటాయి? సత్సంబంధాలు ఉంటాయి. మీరు ఏమడిగినా ఆయన మన మాట వింటాడు. మనం ఎప్పుడు ప్రభువు అని పిలిచినా ఆయన ఇదిగో నేను ఉన్నానని ప్రస్తావిస్తాడు, మాట్లాడతాడు. మన ఆంతరంగిక స్వభావానికి అర్థమవుతుంది. లోపల ఉంటున్న అంతర్గత మనస్సుకు దానిని మనం గ్రహించగలుగుతాం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతాడు అన్నప్పుడు నిజంగా ఆయన స్వరమెత్తి మనతో మాట్లాడితే మనం వినే అంత సామర్థ్యాలు మనకు లేవు, కానీ ఆయన ఏదో ఒక రకంగా మనకు ఆయన మాటలను అందిస్తాడు. అలా అందిస్తున్నప్పుడు ఆయన మాటలకు మన హృదయాన్ని ఏం చేయాలి? తెరవాలి. దేవాలయానికి వచ్చి కూర్చుని అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పనికి మారిన ఏ విషయం మీద మనం ఏం చేయకూడదు? దృష్టి ఉంచకూడదు.
ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఆయన బయట లోకం గురించి కానీ, బయట ఉంటున్న పనిపాట్ల గురించి కానీ, బయట నీకున్న అనాలోచితమైన విషయాల గురించి కానీ, అండ్ మిగతా కుటుంబీకుల విషయాల గురించి కానీ, బయట జరుగుతున్న గొడవల ప్రస్తావన కానీ ఇక్కడికి వచ్చి ఒక రూల్ వేసేయకూడదు. దేవాలయానికి వచ్చింది అందుకు కాదు మనం దేవాలయానికి వస్తాం. మరి ఎందుకు వచ్చాము? ఆయన మాటలు వినిపించబడతాయి. ఆ మాటల ద్వారా మనం ఏం చేయబడాలి? మన మనసును మార్చుకోవాలి. మన మనసును ఏం చేయాలి? మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని నమ్మామండి, బాప్తిసం తీసేసుకున్నామండి అంటే కుదరదు. మరి ఏం చేయాలి? మారు మనస్సు చెంది అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. చాలా మంది తెలియక, మారు మనస్సు లేక, అత్తగారు తీసుకుందని కోడలు తీసుకుందని అల్లుడు తీసుకున్నాడని బామ్మద్ది, ఇలా బాప్తిసాలు ఏం చేశారు? ఆచారం చేసేసారు. అలా కాదు తీసుకోవాల్సింది. ఆయన పరిపూర్ణమైన మా దేవుడి కుమారుడిని విశ్వసించాలి. మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీద బలి అయ్యాడని విశ్వసించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన సంగతి మీరు మారు మనసు పొందండి అని ప్రస్తావించాడా? ఒక యోహాను గారు బాధ చేసిన, యేసుక్రీస్తు వారు బాధ చేసిన, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరేం చేయండి? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. అలా బాప్తిసం మారు మనసు పొందకోకుండా తీసేసుకున్నాం అనుకోండి, దేవాలయానికి వచ్చిన వాక్యం మీద మనకి ఏముండదు? ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యం మీద మనకి ఇంట్రెస్ట్ లేదంటే కారణం ఏంటంటే నీలో ఇంకా మారు మనసు కలిగిన జీవితం రాలేదు దాని అర్థం. మారు మనసు కలిగిన జీవితం ఇంకా నీకు రాలా. ఇంకా పాత రోజు జీవితాన్ని కూడా పెట్టుకుని తిరుగుతున్నాం. ఇంకెంతకాలం ఈ పాత జీవితాన్ని కూడా పెట్టుకుని తిరుగుతాం చెప్పండి? క్రీస్తులో వచ్చిన తర్వాత ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత, కడగబడిన మనమంతా పరిశుద్ధులము అని మనం ఒకవేళ ఆలోచిస్తే, అలా పరిశుద్ధులమైన మనము ఇంకా లోకాన్ని కూడా తెచ్చుకోవడం ఏంటి? అందుకే ఇదిగో పాత్రలు గతించుకుపోవాలి, సమస్తమును కొత్తవి కావాలి. కొత్తవి కావాలన్నాడు. చెప్పులు కొత్తవి, రెండు బూట్లు కొత్తవి, సూత్రాలు కొత్తవి, గాజులు కొత్తవి, చెవిదిద్దులు కొత్తవి, ఇవి కాదు. మరేంటి? హృదయాలంకరణ ఏం చేయాలి? బాగోవాలి అన్నాడు. పై అలంకరణగా మీకు ఉండక లోపల అలంకరణ మీకు ఎలా ఉండాలి? శుద్ధీకరణగా ఉండాలి. కనుక మనం వచ్చామంటే మారు మనస్సు పొందితేనే బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా బాప్తిసం తీసుకోవాలి, అది చెల్లుబాటు కాదు. బాప్తిసం తీసుకున్నామండి, మేము క్రీస్తులోకి వెళ్ళిపోయామండి, దొంగలు ఉంటారు కొంతమంది, ఏవి మానరు, వేటికి అని వదలడానికి ఇష్టపడరు. అన్నింటిలోనే కలగపురగం కావాలి, అన్నింటిలోనూ తిరిగేయాలి, అన్నింటిలోనూ అని చెయ్యమంచాలి, ప్రతి పాత్రలో చెయ్యమంచాలి. అప్పుడు కానీ వీళ్ళకి మనసు తృప్తిగా ఉండదు. ఈ దేవుడు కాదా, ఆ దేవుడు కాదా అన్నప్పుడు ఇక్కడ రావడం అక్కడే ఉండిపోవచ్చు కదా. కనుక విశ్వసించిన నీవు దేవుడు, అది విశ్వసిస్తున్నా ఏ దేవుడు అయితే ఇష్టం, ఆ దేవుడు ఒక్కడే విశ్వసించాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే మనందరినీ కలిగించిన వాడని ఏ నమ్మకం మీద అయితే నువ్వు ఉన్నావో ఆ నమ్మకం మీద పరిపూర్ణంగా డిపెండ్ అయిపోమన్నాడు. ఉంటే దచ్చగానైనా ఉండండి, లేదంటే చల్లగానైనా ఉండండి. విశ్వసిస్తే దేవుడినైనా విశ్వసించండి, లేదంటే ధనాన్నైనా మీరు విశ్వసించండి. నిరుచ్చని స్థితిలో మాత్రం మీరు ఉండకండి. విశ్వసించండి, నన్నైనా అంగీకరించండి, లేదా మీరు నమ్మకంలో ఎవరినైనా ఉంటే వారినైనా పరిపూర్ణంగా విశ్వసించండి. ఏసులో సగం, వేరేగా సగమేమో మేము అన్నం, సగమేమో బియ్యం కింద ఉడికి అన్నం తిన్నాం అనుకో, అని ఏమవుతుంది? కడుపుబ్బరం పట్టుకుంటుంది. కనుక నీ కడుపుబ్బరం తీరాలంటే విశ్వసిస్తే పరిపూర్ణంగా ఆ పక్కైనా ఉండు, లేకపోతే ఈ గట్టుకైనా వచ్చే మధ్యలో గోదావరిలో మునిగిపోయేదానిగా ఉండద్దు. అబ్బాయి మీకు తెలియదు గోదావరి మైండ్ గొట్టు ఉంది, ఆ గట్టు మీద నేను దిగుతాను అంటావా? నీ ఇష్టం. దేవుడు చెప్పిన మాట మాత్రం వెచ్చగానైనను చల్లగానైనను నీవు ఉండక, నిలువెచ్చని స్థితిలో నీవు ఉండక వెచ్చగానైనను ఉండు, లేదంటే చల్లగానైనను ఉండు. ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోకపోతే ఇంకేంటి? ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా అంటే మనం ఏదో ఒక పడవ మీద తోలేయకపోతే ఆఖరికి మోసపోయేది మనమే. అందుకే మన హృదయం తెరవబడాలి. తెరవబడిన హృదయాన్ని దేవుడికి ఇచ్చేయాలి.
దేవాలయానికి వచ్చిన తర్వాత ఇంక లోకానికి ఇవ్వకూడదు. దేవాలయానికి వచ్చిన తర్వాత మనసులోకి ఏం ఆలోచనలు ఉండకూడదు. దేవుడే స్వతహాగా ఆయనే మాట్లాడతాడు, తన మాటను వినిపింపజేస్తాడు. మనం ఆయన మాటలన్నీ వినాలి. ఒకవేళ వినని ఎడల మీ మీద నేరము నేను మోపుతాను అన్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా వినాలి ప్రియులారా ఆయన మాటలు. వింటే మా నేరం ఉండదు, వినకపోతే మీ మీద ఏం మోపుతాడట, నేరం మోపుతాను అన్నాడు. అలాంటప్పుడు మనం ఎంత భయం కలిగి ఆయన మాటలు వినాలి చెప్పండి. అందుకే మారు మనసు కలిగిన జీవితాలే ఆయనకు కావాలి తప్ప పై వేషధారణ జీవితాలు ఆయనకి వద్దండి. పోనీ అలాంటివి నీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, దాంట్లో అడ్డేమి లేదు. ఉంటే అక్కడికైనా వెళ్ళిపో, అలపనగా అలాగైనా బ్రతికే, లేకపోతే పరిపూర్ణ పరిశుద్ధంగా ఉండేకాడైనా ఉండాలి. లేదంటే మనమే దెబ్బ అయిపోతాం. కనుక మనోనేత్రాలు ఒకవేళ వెలిగించబడకపోతే, ప్రభువా నీ వాక్యాన్ని నేను చెవిలోకపోతున్నానయ్యా అని ఒకవేళ మీకు ఎవరికైనా అనిపిస్తుంది అడగండి. అడిగే వారికి ఆయన ఎక్కడ ఉన్నాడట, సమీపంగా. నువ్వు అడగడమే లేదు, సమీపంగా దగ్గరగానే ఉన్నాడటండి ఆయన. మనం అడిగితే ఆయన వలన మేలు పొందుకుంటాం. ప్రభువా నా కుమారులను గొప్ప చేయ ప్రభువా అని అడుగుతూ ఉండేది ఆవిడ ప్రార్థనలు అడుగుతుంది. చేతగా ఏదో రకంగా వాడుకో ప్రభా. నిజంగా చంద్రరాజు గారు డ్రమ్ము నేర్చుకుంటున్నాడు. నిజంగా ఆవిడ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అండి అలా మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనం మొరాలకిగా ప్రతిఫలించే రోజులు ఉంటాయి, అవి చాలా గొప్పగా ఉంటాయి. మళ్ళీ ఆవిడ అన్నానని ఆవిడ పొగిడే అనుకుంటున్నాము. మీరు కూడా అడిగి చూడండి, ప్రభువా నా బిడ్డలు నిలబెట్టు ప్రభువా, నా బిడ్డలు సేవలో పరిపూర్ణంగా వాడు ప్రభువా అని పరిపూర్ణమైన భక్తి చేయండి. అడగండి దేవుణ్ణి. ఏదైనా సరే అడుగు, ప్రతి వాడికి ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం నిలబెట్టలేకపోతున్నామేమో, మనం పరిపూర్ణమైన భక్తి చేయలేకపోతున్నామేమో, పరిపూర్ణమైన మనసుతో దేవాలయంలో కూర్చోలేకపోతున్నామేమో. ఏదో వెళ్ళాలని, ఏదో రావాలని అని ఏదో అందరూ వెళ్తున్నారు కానీ ఫార్మాలిటీగా వచ్చే భక్తి ఆయనకి వద్దండి. ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామని ఎక్కడ విశ్వాసులు ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇద్దరు ఉంటే సరిపోద్ది, అయితే చాలు, ఇంకెక్కువ అక్కర్లా. మంది ఎక్కువ మతానికి చేయటం అన్నట్టు ఎక్కువ మంది ఉండాల్సిన అవసరత లేదు ప్రియులారా. ఇద్దరు ముగ్గురు విశ్వాసులు, అది కూడా పరలోకం వెళ్ళిపోయేవారు, అది కూడా పరలోకం వెళ్ళిపోయేవారు ఉంటే దేవుడికి అదే 10,000. అందుకే తప్పిపోయిన 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి, తప్పిపోయిన ఒక్క పాపి, రక్షింపబడిన నీతిమంతుల కంటే తప్పిపోయిన ఒక పాపి విషయం ఆయన చాలా ఆనందపడతాడు. రక్షింపబడాలని. కనుక మనోనేత్రాలు వెలిగించబడితేనే వాక్యం వినాలనిపిస్తుంది. మనోనేత్రాలు వెలిగించబడితేనే లోకాన్ని విడిచిపెట్టగలం. మనోనేత్రాలు వెలిగించబడితేనే గారడి మాటలు మానేయగలం. మనోనేత్రాలు వెలిగించబడితేనే మోసకరమైన మాటలు మానేయగలం. మనోనేత్రాలు వెలిగించబడితేనే దేవుడికి మన జీవితాన్ని ఒక ప్రమిదగా వెలిగించగలం. గుర్తుపెట్టుకోండి. ఇవేవో అవి ప్రాసగలిగిన మాటలు, అది ఈ మాటలు ఆ మాటలు అనుకుని మీరు ఆలోచించకండి. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో, విశ్వసించండి. విశ్వసించేవాడే నిత్య జీవము అలవాడు. నిత్య జీవం వాడు చేస్తాడు, విశ్వసించండి. కనుక మనోనేత్రాలు వెలిగించబడాలి అని యూదులకు తనంతట తానే స్వయంగా నేనే ఆ ప్రవక్తలకు చెప్పిన వారు ఆయన ఏం చేయలేదట, అంగీకరించలేదు. ఒక యేసుక్రీస్తు వారే కాదు, యోహాను గారు వచ్చిన కాలంలో యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్న సందర్భం ప్రారంభ అధ్యాయం, యోహాను సువార్త ప్రారంభాధ్యాయం 9వ వచనం చూద్దామండి. 9వ వచనం రైట్. లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఇంకా మంచి మాట ఉంది, తెలుసుకుందాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎక్కడికట? యూదుల యొద్దకే వెళ్ళాడట. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను ప్రవక్తగా అంగీకరించలేదు. ఆయన స్వకీయుల దగ్గరికి వెళ్ళాడు, సొంత జనాంగం దగ్గరికి వెళ్ళాడు, మోషే ధర్మశాస్త్రం తెలిసిన వారి దగ్గరికే వెళ్ళాడు. నా వంటి ప్రవక్త
పనులు ఎదురు చూసే వారి దగ్గరికే వెళ్ళాడు. కానీ ఈ పనికి వాళ్ళ దుర్మార్గులు ఆయన ఏం చేయలేదట, అంగీకరించలేదు. ఆ మోషే చెప్పిన ప్రవక్తవు నువ్వు కాదు అని డిక్లేర్ చేసేసాడు. నువ్వు అయ్యుండవు అని డిక్లేర్ చేశారు. ఎందుకు అలా డిక్లేర్ చేశారో ఇక్కడ ఒక చేయబెట్టిన మరలా వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎందుకు ఆయనను ప్రవక్తగా మీరు అంగీకరించడం లేదో చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఎవరైనా యేసుక్రీస్తుల వారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరైనా మోషే ప్రవచించిన ప్రవక్త. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఆయన యూదులకు ఆయన ఉన్న కాలంలో ఎలాగున్నాడట, ఆటంకంగా ఉన్నాడట. అందుకే ఆయన స్వకీయలే ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు యేసుక్రీస్తు వారు అంటే ఆయన యూదులకే ఆటంకంగా ఉన్నాడట. ఎలా యూదులకు ఆటంకంగా ఉన్నాడు ఆయన? ఎలా యూదులకు ఆటంకంగా ఉన్నాడు ఆయన? ఇదిగో మీరు విశ్రాంతి దినాచారాన్ని బట్టి మేలు చేయడాన్ని కూడా మీరు ఏమని చెబుతున్నారు, తప్పని చెబుతున్నారు. మేలు కూడా విశ్రాంతి దినాచారంలో పెట్టి తప్పని చెబుతున్నారు. మీరు పాటిస్తున్నది తప్పు అబ్బాయి అన్నాడు. ఇప్పుడు యూదులకు ఎలా ఉంటుంది, వారి ఆచారం మీద చెప్పకూడుతున్నట్టు ఉండదా? ఉండదా? మీరు ఇతని పాత్రలకు సామాన్లకు బాప్తిజం ఇస్తున్నారు. ఇవ్వాల్సింది వాటికి కాదు, లోపల ఉన్న మీ మలినాన్ని తోముకోవాలి. యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే? అందుకే నా వాక్యానికి చాలా మందికి అలాగే మండింది. కారణం నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పాలంటే, ఎవడు బాధపడినా, ఎవడు నొచ్చుకున్నా అని, ఎవడు తిట్టుకున్నా, ఎవడు ఉమ్మే చేసినా అని నిజాన్ని ఎలా చెప్పాలి, నిర్మోహమాటంగా మాట్లాడేయాలి. ఎందుకంటే మనం తర్వాత దేవుడు లెక్క చెప్పుకోవాలి. లేకపోతే అందుకే ఈయన యూదులకు ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు ఆటంకంగా ఉన్నాడు. అయ్యో పరాజీన, అయ్యో బెత్సయిదా అని తిడతాడు. అని మీరు సున్నం కొట్టిన సమాధానం అన్నాడు. అని మీరు దేవుడి ధర్మశాస్త్రాన్ని సరిగా ఎరిగిన వారు కాదు, పైకి భక్తి పరులై ఉన్నారు. మీ లోపలంట సమస్త కల్మషం కపటంతో కూర్చున్నారు బాబని అని వాళ్ళు అంటున్నప్పుడు యూదులకి ఈయన ఎలా ఉన్నాడు, ఆటంకంగా ఉన్నాడు. అని మీరు చేస్తున్న పర్వానాబాధ మంచిది కాదు. తల్లిదండ్రులకు పెట్టాల్సిన డబ్బును అది దైవార్పితం అని చెప్తున్నారు. ఈ బోధ కరెక్ట్ కాదు. మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు, విశ్రాంతి దినమే మనుషుల కొరకు నియమించబడిందని ధర్మశాస్త్రంలో లేఖనాలను తీసి ఎండగట్టేస్తుంటే మరి వాళ్ళకి మండదా? అందుకే మండింది. వీడు మాకు ప్రవక్త ఏంటి అన్నారు. మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి నచ్చిన బోధలు చేస్తే వారికి ఎలా ఉంటాడు, పాస్టర్ గారు మంచోడు అవుతాడు. వారికి అనుకూలమైన బోధ చేయట్లేదు అనుకోండి, చెప్పట్లేదు అనుకోండి, పాస్టర్ గారు ఏంటండి ఇలా చెబుతాడేంటి, అలా చెబుతాడేంటి, అలా ఉంటాయా, అలా ఉంటే ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు అనుకుంటారు. చూసారా, ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఉండవు ఈ మాటలు అనుకుంటారు. అందుకే ఈయన వారికి నచ్చినట్టుగా ఈయన వారికి చెప్పడం లేదు. ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, శాస్త్రులు వారికి అనుకూలమైన బోధలు చేస్తున్నారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని మీరినా పర్వాలేదని చెప్తున్నాడు. వారికంటే దేవుడి కంటే వారే దైవాలని కనపరుచుకుంటున్నారు. అలా కనపరుచుకుంటున్నప్పుడు దేవుడు వెళ్ళి ప్రతి దాన్ని విఫలంగా చెప్తున్నప్పుడు అండ్ ఆయన మీద కక్ష కట్టేశారండి యూదులు. అందుకే ఆయన స్వకీయుల యొద్దకు వెళ్ళిన స్వకీయులే ఆయన ఏం చేయలేదట, అంగీకరించలేదట. ఇంకా చూద్దామండి యోహాను సువార్త ఒకసారి చూద్దాం. స్వకీయులే ఆయన అంగీకరించలేదు. ఆయన అంగీకరించలేదు. కానీ యోహాను గారిని అడుగుతున్నారట ఏమని, 19వ వచనం నుండి చూద్దామండి. 15 నుంచి చూద్దాం, బాగా అర్థమవుతుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 19వ వచనం. నీవెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే.
అతడు ఎరుగకనే ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త అనుకుంటున్నారు మీరు? ద్వితీయోపదేశకాండం 18వ వచనంలో మీ సహోదరులలో నుండి నా వంటి ప్రవక్త వస్తాడని చెప్పాడే, ఆ ప్రవక్త వారు అడుగుతున్నారు యూదులు వెళ్ళి. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆ ప్రవక్తని కాదు. కాబట్టి వారు నీవెవరు, మమ్మ పంపిన వారికి మేము ఏమి ఉత్తరం ఇవ్వాలని కనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొని చున్నావని అతన్ని యోహాను గారిని అడిగారట. అందుకతను ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభుతో సదానము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తే ఒకని శబ్దాన్ని మాత్రమే పంపబడిన వారు, పరిచర్యలకు చెందిన వారు, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానీ ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నామని యోహాను గారిని అడిగారట. ఆ ప్రవక్త గురించి క్లారిటీ ఉంది. అయినా ఆ క్లారిటీ కలిగిన కార్యక్రమాలను యేసుక్రీస్తు వారు చేస్తున్నా, యేసుక్రీస్తు వారిని వారు ఏం చేయడం వల్ల, విశ్వసించడం వల్ల. కానీ యోహానులో కొన్ని కొట్టొచ్చినట్టు కొన్ని లక్షణాలు ఉన్నాయి కనుక యోహాను దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ ప్రవక్త అని అడిగినప్పుడు, నువ్వు ఆ ప్రవక్తవు కాకపోతే ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన ఇస్తున్న సమాధానాన్ని చూద్దామండి. 27వ వచనం యోహాను అంటున్నాడు, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఏం చేయరు, ఎరగరు అన్నాడు. ఈరోజు మతోన్మాదులు ఏమంటున్నారంటే, వాళ్ళకి ప్రవక్తగా విశ్వసించారు యూదులు, దేవుడిగా అంగీకరించలేదు అంటున్నారు. ప్రవక్తగా కూడా వారు ఆయన ఏం చేయరా, విశ్వసించరా. అవి ఆయన విశ్వసించాలనే యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. అసలు ఆయన ఏ రకంగానూ వారు విశ్వసించరని యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. యోహాను సువార్తలో స్వకీయులే ఆయన అంగీకరించలేదని చదువుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆయన మీ మధ్య ఉన్నాడు, యోహాను డైరెక్ట్గా చెబుతున్నాడు, ఉన్నా మీరు ఆయన ఏం చేయరు, ఎరగరు. ఆయన చెప్పుడు వారు విప్పుటకైనను నేను యోగ్యులను కాదని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న యోర్దాను కావాలన్న బేతనియాలో ఈ సంగతులు జరిగాను. మరునాడు తెల్లవారే 29వ వచనం యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని కూర్చి చెప్పించను అన్న పదాలను బయలుదేరుకోండి. ఆ ప్రవక్తని నేను కాదు, నా వెనక వచ్చే ఒక ఆయన ఉన్నాడు, నేను బాప్తిసం ఇస్తున్నాను నీళ్ళలో, నా వెనక వచ్చేవాడు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు అని నేను ఎవరి గురించి అయితే చెప్పాను మీ మధ్య యూదులకి, పరిచయులకి, శాస్త్రులకి, మీ మధ్య నేను ఎవరి గురించి అయితే అలా సాక్ష్యం ఇచ్చాను ఆయనే ఈయన అన్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, మీరు ఎదురు చూస్తున్న ఆ ప్రవక్తే ఈ ప్రవక్త, మీరు ఎదురు చూస్తున్న ఆ ప్రవక్తే ఈ ప్రవక్త. ఎవరు చూసి చెబుతున్నాడు, బాప్తిసం తీసుకుంటాకెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి చూసి చెబుతున్నా. ఈ దౌర్భాగ్యం ఇంకా అర్థం కాలేదండి వాళ్ళకి. చూడండి ఏం చేస్తున్నారు, నేను ఆయనను తెలుసు నాకు ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చిందని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగొచ్చుట చూసి తిని ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చినకు నన్ను పంపిన వాడు నీవెవరి మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చుతున్నాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. మీరు ఎదురు చూస్తున్న ఆ ప్రవక్త ఈయనే, మీరు ఎదురు చూస్తున్న మెస్సియా కూడా ఈయనే అని డిక్లేర్ చేసి చెబుతున్నా. అని యోహాను గారి మాట కూడా వాళ్ళు ఏం చేయలేదు, అర్థం కాలేదు వాళ్ళకి. కారణం ఏంటంటే వారు మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి, తెరవబడలేదు కనుక. ఇంకెంతమంది చెప్పినా అర్థం కావు. సాక్షాత్తు యేసుక్రీస్తే చెప్పుకుంటున్నా వాళ్ళకి ఏమవుతుందా, ఆ ప్రవక్త నేనే అని చెప్పుకున్న వారికి అర్థం కాకుండా. అలా అర్థం కానప్పుడు ఏం చేశారో చూద్దామండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమై ఉన్నాడు. 2వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎలా మహిమా స్వరూపము ప్రభువును వారు సిలువ వేయకుందురు. ఒకవేళ ఆ ప్రవక్తే ఈయనని తెలుసుంటే వాళ్ళు ఏం చేసేవారు? సిలువ వేయరు. అసలు లేఖనముల ప్రకారం ఆయన ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు మరణించడానికి ఆయన వచ్చాడు అని వీళ్ళు ప్రవక్తని గ్రహించకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అని ఏంటో రీజను? సిలువ వేయ మనడు. ఒకవేళ ప్రవక్త అని వీళ్ళు గ్రహిస్తే, అందుకే వీళ్ళ మధ్య ఎన్ని కార్యాలు చేసినా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటే ఆ గ్రహింపు వీళ్ళలో లేదు. నిజంగా ఆయనను విశ్వసించి నిజంగా ఆయన ఈ ప్రవక్తని విశ్వసిస్తే నిజంగా పరిస్థితులు మరొకలాగా ఉండేవేమో. అందుకే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఆయన యుగ సంబంధమైన జాగ్రత్త ఏం చేసింది? గుడ్డితనం కలిగించింది. మహిమా స్వరూపము ప్రభువును వీరు ఏం చేయకపోదురు? సిలువ వేయకపోదురు. విశ్వసించలేదండి. నేనే ఆయనని ఆయన చెప్పుకున్నా అండి, నేనే ఆయనని ఆయన ప్రస్తావించిన ఆయన స్వజనులే ఆయన ఏం చేయలేదట, ఆయన అంగీకరించలేదట. కానీ సమరయ స్త్రీ మాత్రం ఏం చేసింది? నీవు ప్రవక్తవని నేను గ్రహించుతున్నాను అంది. అంటే ఆమె మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈ పనికిమాల వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడలేదు. ఆ మెస్సియావు నీవేనా అని కూడా అడిగింది. ప్రవక్తని గ్రహించడమే కదా ఆవిడ. మేము ఎదురు చూస్తున్నాం, యూదులు ఎదురు చూస్తున్న మెస్సియావు నీవేనా? ఆయన వచ్చి సమస్తమును మాకు తెలియజేస్తాడని మాకు చెప్పాడు. ఎవరు? మోషే గారు. నా నోట ఆయన నోట నా మాటలు ఉంచుతాను, నా మాటలన్నిటినీ ఆయన మీకు ఆజ్ఞాపిస్తాడని మనం చదువుకున్నామా 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో. ఆ మాటలన్నీ ఎవరికి గుర్తున్నాయి? ఒక సమరయ స్త్రీకి గుర్తున్నాయి. కానీ యూదులైన ఈ పనికి వాళ్ళకి ఒక మాట కూడా గుర్తులేదు. పైగా వీళ్ళు ఎవరు? శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఆయన పరిసయ్యులు, గొప్ప గొప్ప మేధావులు. వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఆయన ఒక అన్యురాలు, యూదులు పాపులుగా చూసే ఒక కడజాతి అనుకోండి, కడజాతిగా చూసేవారు వారు సమరయులు యూదులు. అంటే అలాంటి వారిని ఆ స్త్రీకి అండ్ ఈయన ఎవరో బాగా క్లియర్గా అర్థమయ్యాడు. మీరు క్లియర్గా చదువుకోండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో. నీవు ఆ ప్రవక్తని నేను బాగుగా గ్రహించుతున్నాను అంటది. ఆ తర్వాత అన్నీ చెప్పిన తర్వాత ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను. ఎందుకంటే నేను చేసిన సంగతులన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను. నా మాటలు అంగీకరిస్తే నీ మీద నేరస్థాపన ఉండదు. ఆయన మాటలు అంగీకరించి ఆయన ప్రవక్తగా మెస్సియాగా ఆమె స్వీకరించింది. ఇది మారు మనసు అంటే. అక్కడే పాపం కూడా బద్దలు కొట్టింది అని సమాజంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? నేను మెస్సియాను కనుక్కున్నానని స్వార్థ చేస్తుంది. మనోనేత్రాలు వెలిగించబడితే అలా ఉంటుంది. మనోనేత్రాలు వెలిగించబడితే వికారం వస్తుంది అన్నమాట. దేవుడి మాటలకి, దేవుడి ఆలోచనలకి, దేవుడి పాటలకి దేవాలయంలో కూర్చున్నప్పుడు చూసారా? అందుకే ఆమెకు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నేను మెస్సియాను కనుక్కున్నాను అని కనుక యేసుక్రీస్తు వారు గురించి ప్రస్తావించిన ఆ ప్రవక్త యూదులు వారు తెలుసుకోలేకపోయారేమో కానీ మిగతా వారు మాత్రం ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నారు. అంతటి నేను మట్టికి
యోహాను గారు అంటున్నారు, ఇదిగో ఈయనే ఆయనని నేను ఎలాగనైతే నాకు సరిగా తెలియదు ఆయన ఎవరు, కానీ నువ్వు ఎవరికైతే బాప్తిసం ఇస్తున్నప్పుడు నీళ్ళలో పరిశుద్ధాత్మ ఆయన వ్యక్తి దిగొచ్చుని చూస్తావో ఆయనే ఈయన అని నువ్వు గ్రహిస్తావు అన్నప్పుడు అంటే అప్పటికి ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా ఆయనను గ్రహించి ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. కనుక ప్రియులరా ఆ ప్రవక్త మరెవరో కాదు, ఆయనే యేసుక్రీస్తువారు. మీరు ఆయన మోషేని విశ్వసించినట్లయితే నన్ను కూడా మీరు ఏం చేస్తారు? విశ్వసిస్తారు. మీరు మోషేని విశ్వసించినప్పుడు లేఖనంలో నన్ను గురించి రాసిన దానిని కూడా మీరు ఏం చేయరు? విశ్వసించరు అన్నాడు. ఇప్పటికీ యూదులు ఆయనను దేవుని కుమారుడిగా అంగీకరించటం లేదు. అంటే ఆయన చెప్పిన ప్రవచనం తూచా తప్పకుండా నెరవేరుతుంది. అసలు ఆయన అంగీకరించడానే ప్రవచనం ఒకసారి చూసి ముగించేసుకున్నామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, అతడు తృణీకరించబడిన వాడైపోతాడు, మనుషుల వల్ల విసర్జించబడతాడు, వ్యసనప్రాప్తుడు గాను, వ్యాధి అనుభవించినడు గాను, మనుషులు చూడలని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి అన్నాడు. చూడండి, అతను తృణీకరిస్తారు. మీరు అసలు స్వజనులలో ఆయన మీరేం చేయరు? అంగీకరించారు. అసలు ఎన్నికే చేయరు అని ఎప్పుడో ప్రవచనం ఉంది. ఎప్పటికీ వారు ఎన్నిక చేయలేకపోతున్నారు. కనుక గ్రహించండి, బైబిల్లో ఎంత నిగూఢమైన సత్యాలు వ్రాయబడ్డాయో. ఆయనే ఈయనని వ్రాయడానికి ఎంతకన్నా ఎవిడెన్సెస్ ఏం కావాలి? కనుక ఆయనే ఈయనని మీరు పరిపూర్ణంగా విశ్వసించండి. ఆయనను విశ్వసించే వాడికి నిత్యజీవం అనేది ఉందని మర్చిపోకండి. దేవుణ్ణి విశ్వసించిన ప్రతి ఒక్కరు ఆయన నామంలో కడగబడి నిత్యజీవాన్ని పొందుకునే వారుగా ఉండాలని ఆశిస్తూ దేవుడి కొద్ది మాట ఆయన వినుకులు ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగరుడా, సర్వసృష్టికి ఆధారభూతుడైన మా తండ్రి, ఈ రీతిగా నీ నామాన్ని బట్టి ప్రార్థించి నిన్ను ఆరాధించి ఇదివరైనా నీవు ఇచ్చిన వాక్యాన్ని మాట్లాడుకోవడానికి మేము ఇచ్చిన కృపాతిశయాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలను నీకు ఆరోపిస్తూ కూడి వచ్చిన బిడ్డల ఉపవాస దినాలను వ్యర్థం చేయకుండా ప్రభా నీ బిడ్డలు ఏదైతే ఆశ కలిగి వచ్చారో ప్రతి బిడ్డ యొక్క అవసరత ఆశను వేస్తున్నామంలో వారిని తీర్చమని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. ప్రభా నీ బిడ్డలు విడిచిపెట్టేవాడు కావు. ప్రతి బిడ్డ యొక్క అవసరత ఆగ్రహత తీర్చి మరింత మహిమ, మరింత ఘనత మీరు పొందుకునేటట్టుగా చేయమని ఇంకా నీ వరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలు అనేకులైన వారు ఎదురు చూస్తున్నారు. సన్నిధాన వార్తలు చేయండి. వారితో కూడా మేము కలిసి ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని మేము సూచిస్తూ రేపు జరగబోయే ఆరాధన అంతలో మీ సహాయ సహకారాలు మాకు అందించి రేపు కూడా ప్రభు నిశ్చితమైతే ఇలాంటి గొప్పదైన ఆరాధన చేయడానికి ప్రభు చూపించమని అప్పుడు బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఈ సజీవుల రెక్కల క్రింద కాచి దాచి కాపాడమని సమస్త బిడ్డలను మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన అదులని నేర్చు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు.